నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఆత్మకి దయ్యానికి డిఫరెన్స్ ఏంటి? అసలు దయ్యము ఆత్మ అనేది ఏందో తెలుసుకోవాలి. అసలు ఒక మానవుడు 50%, ఇప్పుడు నేను మీరు, మన గాలి ఒక 50%, అంటే మనం చనిపోయిన తర్వాత 50% వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకో 50% మనం కాలబెడతాం. ఎందుకంటే ఆ 50% ఉంటేనే నడుస్తుంది, తినడం, చేయడం, నడవడం, మాట్లాడడం అన్నీ. ఆ 50% ఒకవేళ తప్పింది అనుకోండమ్మా, అది మళ్ళీ అందులోకి రాలేదనుకోండి, దాన్ని ఆత్మ అంటారు. అంటే మన శరీరాన్ని పని చేయించడానికి పరమాత్ముడు ఇచ్చిన ఒక అంశం, అంటే విలువైనది ఆత్మ. ఒక తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడు 5 నెలలకు 7 నెలలకు మనల్ని పరమాత్ముడు చేస్తున్నాడు అని చెప్పి మనం వింటూ ఉంటాం. పెద్దోళ్ళు చెప్తుంటారు 5 ఏళ్ళకి 7 ఏళ్ళకు బిడ్డ కదలికలు వచ్చాయి, బిడ్డ మొత్తం అయిపోయాడని. ఇప్పుడు ఎన్నో అల్ట్రాసౌండ్లలో తెలుస్తుంది. ఆత్మకి దయ్యానికి అన్న తేడాకు మాట్లాడడం కంటే అమ్మ, అసలు ఆత్మ అనేది ఎందుకున్నది? ఆత్మ అనేది పరమాత్ముడి ఆజ్ఞ అమ్మ. అది పరమాత్ముడి ఆజ్ఞని నువ్వు దాటేసి ఇప్పుడు మనం దగ్గుట వచ్చాం, ఇట్లా శ్మశానంలో ఉన్నాం మనం. నా తండ్రి పరమాత్ముడు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఇక్కడ 3 కన్నులు మూసుకొని. ఆయనని ఎవడు పట్టించుకుంటున్నారు? ఒక కోరిక లేకుండా చనిపోయారు ఎవరు. చనిపోయిన తర్వాత ఆయన కోరికలు తీవ్రంగా ఉన్నాయని ఆయన శ్మశాన వాటికి వచ్చి ఇందులో భూస్థాపితం కావచ్చుగా. ఏం చేస్తాడో, నా కోరికలు తీరలేవు, నేను పైశాచికంగా చనిపోయానని చెప్పేసి బయట వీధిలో పొండి తిరిగి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళ గాలి కనబడ్డదంట అంటారు. చాలామంది ఇంట్లో అంటుంటారు కదమ్మా. దాన్ని దయ్యం అని పేరు పెట్టింది మానవుడు. ఎక్కడ కూడా చరిత్రలో రాయలేరు దయ్యం అని. దాన్ని ఏం చేస్తారంటే అది ఆత్మ. కానీ అమ్మ, ఆత్మలకి బలం ఏమొస్తుందంటే అది సంవత్సరాల తరబడి పరమాత్మని చేరకపోతే దానికి విలువలు వస్తుంటాయి. ఇప్పుడు 10 ఏళ్ళు మీరు ఒకే సంస్థలో పనిచేస్తే మీకు ఏం బిరుదు వస్తుంది? అసిస్టెంట్ టు మేనేజర్. అలాగే ఆత్మల నుంచి ఆత్మ, ప్రేతాత్మ, ఇలా దానికి కూడా అంశాలు ఉన్నాయి. తర్వాత పిశాచి, రక్త పిశాచి, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఆత్మ అనేది మనిషి చనిపోయినాక వస్తుందా? మనిషి చనిపోయిన తర్వాతే వస్తుంది. మానవుడి శరీరం లేని ఒక ఆత్మ ఎక్కడి నుంచి పుడుతుంది? ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఇప్పుడు ఒక మనిషి చనిపోయిందంటే ఆత్మ అప్పుడే బయటకు వచ్చేస్తుందా? మనిషి చనిపోయిన తర్వాత కరెక్ట్గా 50 సెకండ్లకు బయటకు వస్తుంది. ఇదే ధర్మం. ఓకే, ఆ ధర్మం ప్రకారంగా అది భూమి మీదనే ఉంటుందా? భూమి మీద ఉండదు అసలు. పరమాత్ముడి దగ్గరికి ఇక్కడికి వచ్చినాక శ్మశానం దగ్గర నుంచి తండ్రి వాళ్ళ ఇంటి కులదైవం, వాళ్ళ ఇంటి యొక్క ఇలవెల్పులు ఆ ఆత్మని తీసుకెళ్ళి మళ్ళీ పుట్టాలా, పుట్టకూడదా, పుణ్య కార్యక్రమాలు చేశాడా, మంచి కార్యక్రమాలు చేశాడు, ఎంతమందిని చంపాడు, ఎన్ని కుటుంబాలు బాగుపరిచాడు చూసి మంచి పుట్టాలా చెడుగా పుట్టాలని నిర్ణయించేది వాళ్ళ ఇలవెల్పులు. మరో జన్మకి నువ్వు పుట్టాలి, మరో జన్మకి అంటే రాస్తారు. అది రాయకుండా ఆత్మ వెళ్ళిపోతుందా అనడానికి లేదు అవకాశం అక్కడ. నిజమే, అది మీరు అడిగిన ప్రశ్న వచ్చిన ఆత్మ అనేది ఉన్నది, లేదనేది లేదు అక్కడ. మరి దయ్యం ఏంటిది? దయ్యం అనేది చూడమ్మా, నేను చెప్పింది అదే, పైశాచికత్వం. మానవుల్లో మనం 3 ఉన్నాం ఇప్పుడు 10 మందిలో. 10 మందిలో ఒకడు తాగుబోతాడు, విపరీతంగా తాగేసి వాడు పైశాచికతమైన పనులు చేస్తాడు. ఆత్మల్లో కూడా అదే. మరి తీవ్రంగా ఇబ్బంది పెట్టేటోని దయ్యం అంటారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ కుటుంబంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, చనిపోయిన అతను మీ తాత మీకు కనబడుతున్నాడు అనుకుందాం. ఆయన మీ తాత కాబట్టి మీకు భయం కావద్దు. అదే మీ తాత మాకు కనబడ్డాడంటే ఆయన ఏమంటాం? శత్రువు అంటామా లేదా? కాబట్టి దాని పేరే మానవుడు పెట్టుకున్నది, దానికి దయ్యం. అంటే మీకు మంచి చేసేవారి వేరే వాళ్ళకి చెడు, దాన్ని మానవులు పెట్టుకున్నది. అర్థమైందా అమ్మ? నిజంగా మనిషి చనిపోయినాక కనిపిస్తాడా మళ్ళీ? కనిపించాడు, కనిపించే ప్రసక్తే లేదు. ఆ కనిపిస్తాడు అన్నది నీడలు, తర్వాత ఏదైనా కదిలినట్టు, ఇంకేదైనా ఇబ్బంది చేస్తున్నట్టు కనబడతాయి. మానవుడికి ఒకసారి మరణం జరిగిన తర్వాత అమ్మ, పరమాత్ముడి ద్వారా మళ్ళీ ఇంకొక జననం అనేది ఉండాలి. అది వదిలిపెట్టేసేసి నేను ఇక్కడ తిరుగుతా అక్కడ తిరుగుతా అంటే మరి మాలాంటి సాధువులు చేసేది ఆ పనే కదా. వాటిని తీసుకొచ్చి బుద్ధి చెప్పేసి మళ్ళీ కావాల్సిన పనికి పంపించడమే కదా. మరి మేము చేస్తున్నది అదే కదా.